దేవుడు అంట మనకి విశ్వాసమునిచ్చింది కారణం ఏంటి తెలుసా? గొప్ప కార్యాలు చూడడానికి. పక్కన వాళ్ళు చెప్పండి, గొప్ప కార్యాలు చూడడానికి. రాత్రి మ్యాచ్ చూసే ఉంటారు చాలా మంది. మీరు స్టేడియంలో అందరూ ప్రార్థనలో ఒకడు అవుట్ అయిపోవాలని ప్రార్థన, ఒకటి 6 కొట్టాలని ప్రార్థన. వాళ్ళు బాగానే ఉన్నారు కానీ మనం కాళ్ళు కత్తేస్తున్నాం. వాళ్ళు ఎవరికి టెన్షన్ లేదు, మనకి టెన్షన్. కాకపోతే ఆడేవాడికి ఆ థ్రిల్ ఎలా వస్తుంది అంటే, చుట్టూ ఉన్న ప్రజలు ఇచ్చే కేకలు, కొట్టే చప్పట్లో ఎంకరేజ్మెంట్. ఇక్కడ వాక్యం ఉంటుంది, నీ విశ్వాస జీవితంలో కూడా నువ్వు ఒంటరిడు కాదు, నీ పెద్ద సమూహం ఉంది. జయించి వెళ్ళిన ఒక సమూహం ఉంది. వాళ్ళందరూ చప్పట్లు కొట్టి పద ఎల్లు నువ్వు కూడా సాధిస్తావు, నీ వల్ల కూడా అవుద్ది, నువ్వు కూడా రాజ్యములను జయించగలవు, నీవు కూడా బలమైన కార్యాలు చూడగలవు, బలమైన స్వాధీనపరుచుకునే బలమైన కార్యములు జీవితంలో జరుగుతాయి అని ఒక సమూహము బలపరుస్తుందంటే మన వెనకాల ఉండి. అంత స్ట్రెంగ్త్, శక్తి మనకున్నప్పుడు ఎందుకు మనం ముందుకు వెళ్ళిపోకూడదో ఆలోచించండి.